కార్తీక మాసం ఎట్లాగట్లా వెళ్ళిపోయింది బాబోయ్. రోజు చన్నీళ్ళ స్నానాలు, పూజలు, వ్రతాలు. అబ్బా, ఎట్లాగట్లా దేవుడి దేవాల ఈ సంవత్సరం కంప్లీట్ అయింది. ఇక రాత్రి శుభ్రంగా నూనె పెట్టుకొని తలంతా మసాజ్ చేయించుకొని, మా కోడలు చాలా మంచిది. మన కళ్ళు మంటలుగా ఉన్నాయమ్మా అంటే చక్కగా ఆయిల్ మర్దన చేసి తలకాయది జడేసింది. ఇక ఈరోజు బయటకు వస్తూ 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 ఇదిగో నా జడ ఎంత ఉందనుకుంటున్నారా? ఇది చిన్న పిలక. అందరు బ్యూటిషియన్కి వెళ్ళి కట్ చేసుకుంటుంటే నీకు అంత ఖర్చు వద్దులే అని దేవుడే నాకు చిన్న జుట్టు ఇచ్చారు. నాకు వచ్చాలే, ఇంకా నేను ఎక్కువైనా భరించలేను. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోవచ్చు. నేనేం చిన్నపిల్లని కాదులే, అయినా కూడా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తారు. ఇది శనివారం కాబట్టి గ్రీన్ బ్లాక్ డ్రెస్ బాగుందా? నేను బట్టలు వారాలకు అనుకూలంగానే కొనుక్కుంటాను. కాకపోతే కొన్ని డ్రెస్సులు అవన్నీ ఏం చేస్తానంటే ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అప్పుడు ఒక్కోసారి వారాలకు అతీతంగా వేరు డ్రెస్సులు వస్తుంటాయి. ఏమనుకోకండి, ఇవన్నీ చెప్తుంది. కానీ ఒక్కోసారి ఏమేం పాటించదు అనుకోమకండి. నాకు అవకాశం లేనప్పుడు అట్లా జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్ సహజమే కదా. ఇంకా ఏంటి విశేషాలు? అందరూ బాగున్నారా? బిర్యానీ చేస్తున్నా, అదే గుమగుమ. పప్పు వండారు, ఆమ్లా వేసి, సొరకాయ ఆమ్లా వేసి పప్పు వండే. అబ్బా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నోరు టేస్ట్గా ఉంది వాటర్ తాగుతుంటే. తర్వాత దోశ, తర్వాత ఆమ్లా వేసి పల్లి చట్నీ. ఇవాళంతా ఆమ్లామయం. ఎందుకంటే ఉసిరి తినమంటున్నారు కదా, ఏదో రకంగా తిందాం, మంచిదేగా. అస్మానం ఆవకాయ పెట్టి నూనెలు పోసి కంటే ఇది చాలా బెస్ట్ అండ్ బెస్ట్. ఏంటంటే శనివారం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. వేడివేడిగా బిర్యానీ చేస్తున్నాను. వేడి బిర్యానీ, చిన్న ఉల్లిపాయలు వచ్చినాయి మాకు. ఇది చిన్న ఉల్లిపాయలతో బిర్యానీ చేస్తాను. బాగుందా? ఇంకా ఏంటి కబుర్లు? శనివారం ఇంకేమన్నా స్పెషల్ ఉందేమో ఆలోచిద్దామా? శనివారం అంటే వెంకటేశ్వర స్పెషల్, శనిబాబుని స్పెషల్ బ్లాక్ డ్రెస్, వెంకటేశ్వర డ్రెస్ కలర్స్ కదా. వెంకటేశ్వరానికి మనం ఆనందంగా నమస్కారం చేసుకో. ఏడు కొండలవాడ కనరామము, ఈ నీడలలో నిలుచున్న నీదానను. ఏడు కొండల స్వామి కనరామము, ఈ నీడలలో నిలుచున్న